అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ వెంకటరామరాజు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ముఖ్యంగా ఇటీవల కాలంలో మందకృష్ణ మాదిగ బ్రాహ్మణులపై చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మేము యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులకు ఎప్పుడైతే సుప్రీంకోర్టు రద్దు చేసిందో చాలా మంది దళితులు క్రిస్టియన్స్ గా మారి ఈరోజు చాలా మంది ఉన్నత పదవుల్లో ఉంటూ రిజర్వేషన్ అనుభవిస్తూ చాలా ఉన్నత పదవులు ఉన్నారు. రేపు ఖచ్చితంగా ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా వీళ్ళందరి భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అనమాట. వీళ్ళు ఉద్యోగాలు కూడా ఉండే పరిస్థితులు లేరు. ఆల్రెడీ ఇప్పుడు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు పోయిన సంవత్సరం రిటైర్ అయినారో అలాంటి వాళ్ళు కూడా క్రిస్టియానిటీలో ఉండి దళితులుగా చెప్పుకొని రిజర్వేషన్లో సీట్లు పొంది ఉద్యోగాలు పొందిన వ్యక్తులు. సో ఇప్పుడు ఇది జరిగినప్పుడు అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాక దీన్ని ఒక కుట్రగా భావించి ఒక బ్రాహ్మణ జాతి మీద ఆయన ఈ రకమైన విమర్శలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే బ్రాహ్మణులు సర్వేజన సుఖినోభవంతని ప్రతి మనిషి బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే అందులో బ్రాహ్మణులే మొట్టమొదటి వారు. వాస్తవంగా అతను చెప్పడం ఏంటంటే దళిత పూజారులు ఎందుకు ఉండకూడదు, బ్రాహ్మణులే పూజలు చేయాలని అంటాడు. ఖచ్చితంగా ఎవరేం చేయొచ్చు. ఈరోజు బ్రాహ్మణులు ఉంటే 0.1% పూజారులు ఉన్నారు. మీరు ఏ గుడికి వెళ్ళండి చూడండి, మన జిల్లాలు చూసుకుని చాలా శివాలయాల్లో తమ్ముళ్ళు ఉంటారు. ఈవెన్ శ్రీశైలం కూడా తమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఒకటి మీరు కూడా దళితులు కూడా రండి, మాకు అభ్యంతరం లేదు. మీరు నిష్టగా ఉండండి, 3 పూటలు సంధ్యావందనం చేయండి, శాకాహారం భుజించండి. ఖచ్చితంగా ఏదైతే బ్రాహ్మణులు విధి విధానాలు పాటిస్తారో ఖచ్చితంగా పాటిస్తే మీరు కూడా దానికి అర్హుడే. అంతేకాకుండా బ్రాహ్మణులు ఒక్కరి చేసే వాళ్ళు మిగతా కులస్తులు కూడా మిమ్మల్ని ఆదరించాలి. పెళ్లిళ్ళు జరుగుతాయి, మిమ్మల్ని పిలిస్తే పిలిచే వాళ్ళు చేసుకోండి పెళ్లిళ్ళు. అలాగే ఉపనయనాలు జరుగుతాయి, నామకరణాలు జరుగుతాయి. వీటన్నిటికి కూడా దళిత బ్రాహ్మణుల నుండి మిగతా కులస్తులు మిమ్మల్ని ఆదరిస్తే ఎవరికి ఏం అభ్యంతరం లేదు. సమాజంలో అందరము బ్రతకడానికి హక్కు ఉంది. రెండవది, మీరు ఇంకో ముఖ్యమైన పాయింట్ మాట్లాడినాడు ఆయన, కుల వ్యవస్థను రద్దు చేయాలి అన్నాడు. ఖచ్చితంగా మేము కూడా కుల వ్యవస్థ రద్దు చేయమని మేము కూడా చెప్తున్నాము. కుల వ్యవస్థ రద్దు చేయండి, దాంతో పాటుగా రిజర్వేషన్ కూడా రద్దు చేయండి. ఎవరు మెరిట్ ఉంటాడో వాడికే మార్కులు వస్తాయి, వాడి ఉద్యోగం సంపాదించుకుంటాడు, వాడికే సీట్లు వస్తాయి. మీరు వ్యాఖ్యానించిన కుల వ్యవస్థ మీరు కట్టుబడి ఉండండి. మేము కూడా కుల వ్యవస్థ రద్దు చేయమని చెప్తాం. దాంతో పాటుగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కూడా రద్దు చేయమని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క మందకృష్ణ మాదిగ సడన్ గా ఈ టాపిక్ తీసుకోవడానికి కారణము కొన్ని శక్తులు ఆయన వెనుక ఉన్నాయని మాకు తెలియవచ్చింది. ఒకరిద్దరు పేర్లు కూడా వచ్చినాయి. మన దాని గురించి ఇప్పుడు చర్చించడం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పబడినాం. వాటి ఈ రోజు మా విజ్ఞప్తి ఏంటంటే మందకృష్ణ మాదిగ ఖచ్చితంగా బ్రాహ్మణుల క్షమాపణ చెప్పాలి. ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాలు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఎక్కడ కులాలు మతాల మధ్య నిర్దేశాలు లేవు. ఈయన అదే పనిగా గుంటూరుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కులాల మధ్య నిర్దేశాలు రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈయన మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వం చర్య తీసుకోలేని పక్షంలో మేమే బ్రాహ్మణులమే ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో మేమే కంప్లైంట్ ఇచ్చి దాని ద్వారా చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక కేంద్ర ప్రభుత్వానికి ఒక పద్మశ్రీ అవార్డు అన్నది చాలా అత్యుత్తమైన వ్యక్తికి ఇచ్చే అవార్డు. అది అవార్డు అనుకున్న వ్యక్తి చాలా హుందాతనంగా గౌరవంగా వ్యవహరించాలి. అన్ని కులాలను మతాలను సమానంగా చూడాలి. అటువంటి వ్యక్తి పద్మశ్రీ తీసుకొని ఈ రోజు బ్రాహ్మణులను దేశంగా మాట్లాడడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఈయన ఇలాగే మాట్లాడితే ఆయన పద్మశ్రీ రద్దు చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే, మీడియాలో బ్రాహ్మణుల గురించి మెయిన్ పురోహితులు బ్రాహ్మణులు అర్చకుల మీద మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన విషయానికి వస్తే మేమందరం ఈరోజు దాన్ని ఖండించడానికి ఇక్కడికి వచ్చాము మీటింగ్కి. మీరు మాట్లాడింది కరెక్టేనేమో కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే బ్రాహ్మణులనే టార్గెట్ చేయాలా అనుకుంటే బ్రాహ్మణులు టార్గెట్ చేయడం మొదలు పెడితే మీరు ఎవరు నిలబలేరు అసలుకు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. మీరు మాట్లాడిన మాట చాలా తప్పు. లేదంటే చెప్పండి, మేము వస్తాము, మీరు రండి, రిజర్వేషన్లు మొత్తం క్యాన్సిల్ చేయండి, ఎవరి ప్రకారం వాళ్ళు చదువుతారు, ఎవరు రిజర్వేషన్ లేకుండా అందరం పోటీ పెడదాం, దానికి ఓకే అంటే సై మేము కూడా రెడీగా ఉన్నాం. ఒక బ్రాహ్మణుల గురించి మాట్లాడితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్ మందకృష్ణ మాదిగ గారు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నంద్యాల జిల్లా 7 నియోజకవర్గాల బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశంకు విచ్చేసినటువంటి ముందుగా మీడియా ప్రతినిధులకు మరియు ఎక్కడి నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణ పెద్దలకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా విషయంలోకి వెళ్తే గత 10-15 రోజుల నుండి బ్రాహ్మణుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పదే బ్రాహ్మణులను టార్గెట్గా చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి పైన మాటలకు మేము వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా మందకృష్ణ మాదిగ గారు, గతంలో హైదరాబాద్లో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఒకసారి బ్రాహ్మణులను టార్గెట్ చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని ఏరియాల నుంచి కూడా బ్రాహ్మణులు చాలా బాధపడుతూ మీకు గౌరవం ఇస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఒక రకమైన అభ్యర్థనతోనే మీకు మాట్లాడారు తప్ప మిమ్మల్ని ఎక్కడా కించపరిచే విధంగా కూడా ఒకసారి మాట్లాడలేదు. అదేవిధంగా నేటి సమాజంలో అన్ని కులాల వారు అన్ని రకాలుగా కలిసిమెలిసి ఫ్రెండ్షిప్తో బాగా స్నేహపూర్వ వాతావరణంలో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా కేవలం బ్రాహ్మణ టార్గెట్ చేసి సంఘాలన్నింటిలోనూ బ్రాహ్మణ సంఘం వాళ్ళు అందరూ తొక్కేస్తున్నారు అని మమ్మల్ని ఒక విలన్లుగా చూపించేటువంటి ప్రక్రియను మీరు తయారు చేసినారు. మీరు ఇటువంటి మాటలు మానుకునే బదులు ఏదైనా సినిమాకు స్టోరీలు డైలాగులు ఇసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తున్నాను. అదేవిధంగా బ్రాహ్మణులను కేవలం ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారో ఫస్ట్ ఆ విషయం చెప్పట్లేదు. వేరే కులస్తులు ఏమంటారు, వాళ్ళు మా బావులు అంటారు, యాదవులు మా బావులు అంటారు, ఇంకో చూసిన కృష్ణుడు మాకు వచ్చేసి బావ అంటారు. అందరు బావులు అయినప్పుడు ఇంకా మిగతా మీ బ్రాహ్మణులు ఏమైతారు? బ్రాహ్మణుడు ఆడచోట లింక్ ఉంటుంది. ఈ మధ్యన బ్రాహ్మణ అమ్మాయిలు బ్రాహ్మణ అబ్బాయిలు ఎస్సీ వాళ్ళను పెళ్లిళ్ళు చేసుకుని అన్ని ఫ్రెండ్షిప్లో కలిసిపోతున్నాయి. సమాజంలో అందరూ వ్యక్తిగతంగా మారుతున్న కాలానుగుణంగా అన్నీ మార్చుకుంటూ పోతున్నారు. కానీ గుళ్ళల్లో పూజలు చేసే అర్చకులు పురోహితులనే మీరు కేవలం టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు తెలుసు మీ కడుపుమంట ఏందో. ఏదైతే ఎస్సీ ఎస్టీ బిల్లు ఏ క్రిస్టియన్స్లోకి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతారో ఆ వెంటనే అక్కడ వచ్చేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా రావనే ఉద్దేశంతో మీరు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము కూడా యూట్యూబ్లలో అన్ని చూడడంగా తెలిసింది. మీరు కూడా మందకృష్ణ మాదిగ క్యాస్ట్ కాదంట, క్రిస్టియన్లో కన్వర్ట్ అయినారు, వెళ్ళిందని చెప్పి మీ పేరుని కూడా చెప్పినారు. అది ఎంతవరకు నిజమో మీరే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో సహా ఉన్నటువంటి ఆధార్ కార్డు ఉన్నటువంటి డైరెక్ట్ ఓపెన్గా చూపిస్తే అది కూడా ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది అందరికీ. కాబట్టి బ్రాహ్మణులు అంటే ఊరికే కూర్చుంటారని చెప్పి మీరు అనుకోవద్దండి. బ్రాహ్మణులకు మాదిగలకు మాలలకు కూడా మాకు ఫ్రెండ్షిప్ చాలా ఉంది. మా నంద్యాలలో చాలా ఉంది మాకు మాదిగ ఫ్రెండ్స్, మాలవుల ఫ్రెండ్స్ అందరం మేమందరం కలిసి తిరుగుతుంటాం, అన్నీ చేస్తుంటాం. అన్ని చోట్ల మేము వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు వాళ్ళకు మేము విషయాలు చెప్పుకుంటాం, మా పండుగలు వచ్చిన విషయాలు చెప్పుకుంటూ ఉంటాం, హ్యాపీగా ఉంటున్నాం. కలిసి కూర్చొని పానీపూరీలు చాట్లు అని తింటున్నాం. ఏ విధమైన కుల వ్యవస్థ లేకోకుండా హ్యాపీగా జరిగే వాతావరణంలో మళ్ళీ మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను మరో పాకిస్తాన్లా తయారు చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. మీరు ముఖ్యంగా ఈ ఒక్క వ్యాఖ్యలను మీరు ఏవైతే మాట్లాడినారో ఒక్కసారి మీ మనసుకు కరెక్ట్గా కూర్చొని ఆలోచన చేయండి. మిమ్మల్ని ఎవరో మర్చిపోయినారని చెప్పో ఇంకోటో మీ వ్యక్తిగత హైలైట్ కావడం కోసం బ్రాహ్మణ జాతిని వాడుకోవద్దని చెప్పి మీకు మరీ హెచ్చరిస్తున్నాము. మీకు చెప్తున్నాం, ఇది ఈరోజు మేము పెట్టిన ఈ ప్రెస్ మీటు మందకృష్ణ మాదిగ గారి మాటలకు వ్యతిరేకిస్తూ పెట్టాం తప్ప మాదిగ సంఘం వాళ్ళు కానీ మాల వాళ్ళు కానీ మీ ఇతర కులస్తులు అందరూ కూడా మేము సేవపూరిత భావంలో ఉన్నాం. దానికి నిదర్శనమే ఈరోజు మిగతా కుల సంఘాలు, రజక సంఘం అయితేనేమి, నాయి బ్రాహ్మణ సంఘం అయితేనేమి, వైశ్య సంఘము రాత్రి ఫోన్లలో అందరూ మాట్లాడారు, లేదు స్వామి కరెక్ట్, మీ పైన ఇట్లా చేయడం కరెక్ట్ కాదని. ఎన్నో తరాలుగా ఎన్నో యుగాలుగా బ్రాహ్మణులు మంచి చేస్తూ ఒకరికొరు మంచి స్నేహపూర్వకంలో ఉన్నటువంటి విషయంలో మీరు ఇటువంటి చర్యలు మాటల వల్ల విపరీతమైన బాధకు గురవుతున్నారు చాలామంది. కాబట్టి మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అంటే పద్మం బాగా వికసించిన తర్వాత ఇచ్చేటువంటి అవార్డు అది. అంటే మానసికంగా అన్ని రకాలుగా బాగా వికసించినారని. కానీ మీకు పద్మం వెండిపోయినట్టుంది. కాబట్టి మీరు వ్యాఖ్యలను చాలా జాగ్రత్త తీసుకోండి. ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ వరకు తీసుకుపోతాము. మా లోకల్గా ఉన్న నాయకులు అయితేనేమి, ఎంపీ గారి ద్వారా అయితేనేమి అందరికీ కూడా మేము త్వరలో మెమరాండం ఇచ్చి ఈ విషయాన్ని ఆయన వరకు తీసుకుపోయి మోడీ గారికి నీ పద్మశ్రీ కూడా క్యాన్సిల్ చేసే విధంగా మేము చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధమని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి మరొకసారి కులాన్ని అడ్డం పెట్టుకొని అందరికీ మధ్య చిచ్చు రేపే వ్యాఖ్యలు మీరు చేయొద్దని చెప్పి ఈ సభాముఖంగా మీడియా పరంగా మీకు తెలియజేస్తున్నాం. నా పేరు గుండంపాట రామ్ శర్మ, నంద్యాల జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వేదికగా
అందరికీ తెలియజేసేది ఏమంటే, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి మాటకు ఖండిస్తూ నిరసనగా ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఆయన చెప్పినటువంటి బ్రాహ్మణులు అంటే తక్కువ భావంతో మాట్లాడుతూ, దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దైవతం, మంత్రం ద్వారా దైవాన్ని శాసిస్తారా, కృష్ణుడు తక్కువ రాముడు తక్కువ అని మాట్లాడడం జరిగింది. మంత్రంలో ఎవరు ఏది తక్కువ కాదు. మంత్రం యొక్క ఉద్దేశం జగత్తంతా దైవాధీనం నడుస్తూ ఉంది. అటువంటి జగత్తులో దైవం అంతా జగత్తులో నడుస్తూ ఉంటే దైవం ఎవరి ఆధీనంలో ఉన్నాడు అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడని చెప్పబడుతుంది. అటువంటి మంత్రం బ్రాహ్మణాధీనమైంది కాబట్టి బ్రాహ్మణుడు మంత్రంతో స్వాగతించి రమ్మని ఆహ్వానం చేస్తే, ఆవాహన చేస్తే దేవుడు వస్తాడు. అయ్యా పూజా కార్యక్రమం పరిపూర్తయింది వెళ్ళిపోమంటే ఉద్వాసన చెప్తే వెళ్ళిపోతాడు. అటువంటి మంత్రం శక్తి ఉంది కాబట్టి బ్రాహ్మణో వై సర్వాహ దేవతాహ అని. కాబట్టి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపంగా భక్తునికి భగవంతుని అనుసంధానకర్త అయి అన్ని దేవాలయాల్లో భక్తుల కోరికను తీర్చే విధంగా అర్చనలు ఆరాధన చేస్తూ ఉన్నారు, పౌరోహిత్యం నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జాతి ఎవరికి వ్యతిరేకం కాదు, అందరినీ కలిపేటువంటిది ఉద్దేశం. సమాజంలో బ్రాహ్మడు అత్యుత్తమమైన స్థానంలో ఉండే ఉద్దేశం ముఖస్వరూపంగా ఉన్నాడు కాబట్టి చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా దేవాలయాలు ధర్మస్థాపనకు మూలాధారాలు. అటువంటి బ్రాహ్మడు దేవాలయాలు ఎక్కడైతే పతనమవుతాయో మిగతా సమాజం అంతా అన్ని వర్గాల వారు ఇక్కడ ఎవరు విభజించలేదు, కాలమే విభజించిందయ్యా. కాలంలో ఎవరు ఏ పని చేస్తే గొప్పనో కాలం చెప్తూ బ్రాహ్మడు ఏ పని చేయాలా, రజక బ్రాహ్మడు ఏ పని చేయాలా, నాయి బ్రాహ్మడు ఏ పని చేయాలా, వైశ్యుడు ఏ పని చేయాలా అని పని నిర్దేశించింది. నేను లేకపోతే పని జరగనట్టే సమాజం రజక బ్రాహ్మణుడు లేకపోతే పని జరగదు, నాయి బ్రాహ్మణుడు లేకపోతే పని జరగదు, శుభకార్యాలు ఏవి ఆగిపోతాయి, జరగవు, వాయిద్యం ఉండదు. మంత్రం ఒకటే కాదు, మంత్రము వాద్యం అన్ని ఉంటేనే గొప్ప. అట్లాగే రజక బ్రాహ్మడు పెద్ద మనిషి అయితే కావాలా, చనిపోతే కావాలా, మోసేదానికి అన్ని కట్టేదానికి. ఈ విధంగా అందరూ అన్ని కులాల వారు సమగ్రంగా పనిచేస్తేనే ఈ కాలం సమాజం అందరూ కూడా ఉద్యమపడుతూ ఉన్నారు. కాబట్టి నువ్వేదో ఒక బ్రాహ్మణి ఉద్దేశించుకుంటూ బ్రాహ్మణి జోలికి వస్తే నాశనం అయిపోతావు, పతనం అయిపోతావు. నేను క్షమించడం లేదు. కాలం చూడటువంటి విధానం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్కడైతే గోవును, ఎక్కడైతే బ్రాహ్మణి లోకంలో సుభిక్షంగా పూజించబడుతుందో లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, సస్యశ్యామమై చక్కని పంటలు పండి అన్ని రకాల అభివృద్ధి ఉంటుంది. కాబట్టి నువ్వు చేసిన వ్యాఖ్య ఒక బ్రాహ్మణ మీద అయితే వేదమూలమిదం జ్ఞానం. కాబట్టి నేను పని చేసినా మేము పని చేసిన సమాజంలో ఎవరు ఏ పని చేసినా వేదమే మూలం ఆధారం అవుతుంది. కాబట్టి నువ్వు వేదాన్ని శాసించేటువంటి అధికారం నీకు లేదు. అటువంటి ఏదైనా చేస్తే నీకు నువ్వే నాశనం అయిపోతావు, పతనం అయిపోతావు. ఈ సమావేశంలో ఒక్కరు కాదు, బ్రాహ్మణ అని పెట్టినటువంటి ప్రతి బ్రాహ్మణుడు స్పందించాలి, ముందుకు రావాలి. స్పందించలేకపోతే బ్రాహ్మణుడు కారు. కాబట్టి దయచేసి బ్రాహ్మణుడు జరిగినప్పుడు వచ్చి స్పందించవలసిందిగా ఈ వేదిక ద్వారా అందరినీ తెలియజేసుకుంటున్నాం, అర్థిస్తూ ఉన్నాం. అందరికీ బ్రాహ్మణ పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ పూజా అర్చకులకు అందరికీ నా నమస్కారం. నా పేరు నల్లగట్ల బాలుడు, ఆలాడ తాలూకా బల్య సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు మాట్లాడిన మాటలను అర్చకులందరినీ బాధ పెట్టిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే భూమిపైన దేవతలు అర్చకులు అని చెప్పి మొదటి నుంచి కూడా అందరినీ వాళ్ళు సర్వేజన సుఖినోభవంతు అని చెప్పి దీవించే ఎవరైనా ఉండారు, అందరినీ సమానంగా చూసే వ్యక్తులు ఉన్నారు అంటే అది ఒక బ్రాహ్మణులు మాత్రమే. వాళ్ళకు ఉన్నా లేకపోయినా వచ్చినటువంటి వ్యక్తిని సంతోషంగా ఉండు నాయన అని చెప్పి వాళ్ళ చేతులతో మనం ఆశీర్వదించే వ్యక్తులు వాళ్ళు. ఈరోజు కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూస్తే కనుక ఈరోజు వాళ్ళ గురించి ఎందుకు నేను బాధపడుతున్నా అంటే కింది స్థాయికి వచ్చి చూసే చాలా మంది పూజారులకు వాళ్ళకి ఇచ్చే జీతాలకు ఆర్థికంగా బాగలేక వాళ్ళకు పెన్నిళ్ళు కూడా కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏ విధంగా మీ వర్గీకరణ చేసుకొని మీ వాళ్ళకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఎంతో శ్రమించినారు, ఉద్యమాన్ని నడిపినారు. దానికి సంబంధించి మీకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చినారు. ఈ వ్యాఖ్యలు మీరు గత 40 సంవత్సరాల కింద చేసింటే కనుక అందరూ కూడా సంతోషపడటలేము. ఎందుకంటే ఈరోజు కులం అనేది వెళ్ళిపోతుంది, వృత్తుల పరంగా కులాలు ఏర్పాటైనాయి. ఇప్పుడు ఆ వృత్తులు కూడా వెళ్ళిపోయినాయి. కులాలు ఏ కులమే వాడైనా కానీ అన్ని వృత్తులు చేసుకుంటున్నారు. అందుకు కాబట్టి మీరు చేసిన వ్యాఖ్యలు వాళ్ళను ఖచ్చితంగా బాధ పెట్టే విధంగా ఉన్నాయి. మా బల్య సంఘం తరఫున కూడా మీరు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి పునరాలోచించుకోవాలని కోరుతున్నాం. నా పేరు పులికొండన్న, మహర్షి వాల్మీకి రిజర్వేషన్
ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు. ముందుగా మందకృష్ణ గారు బ్రాహ్మణులపై వారి అర్చక విధానాన్పై ప్రశ్నించడం బాధాకరం. ఎందుకంటే మనం కుల సంఘాలు పెట్టుకొని రిజర్వేషన్ల కోసం అని చెప్పి మన ఉద్యమాల్ని మొదలుపెట్టి ఈ విధంగా సమాజంలో అందరినీ తప్పుపడుతూ ప్రశ్నించటం ఇది చాలా బాధాకరం. బేషరతుగా మందకృష్ణ సోదరు గారు వెంటనే బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని, వారు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రాచీన కాలం నుండి బ్రాహ్మణ వ్యవస్థను బ్రాహ్మణులను అందరూ కూడా గౌరవిస్తున్నటువంటి ఈ కాలంలో రాజకీయంగా రాజకీయ నాయకులపై నీకున్నటువంటి అక్కసును వెళ్ళగక్కలేక వాళ్ళను మాట్లాడలేక లాస్ట్కు బ్రాహ్మణ వ్యవస్థనే ప్రశ్నించే పరిస్థితికి రావటం చాలా దురదృష్టకరం. దీనిని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అన్ని వర్గాలు మరి అన్ని కులాల్లో కూడా హిందువులు ఉన్నారు, అందరూ కూడా దేవాలయాలకు పోతారు. బ్రాహ్మణుల్ని మనం పాదస్పర్శతో వారికి నమస్కరిస్తాం. ఇవన్నీ తెలిసి కూడా ఇవాళ మీరు ఈ మీడియాలో మరి ఫోకస్ కావాలనో లేకపోతే ఇంకా ఏ స్థాయికి ఎదగాలనే విమర్శలు చేశారో మాకైతే తెలియదు. కానీ ఇది చాలా దురదృష్టకరం, ఈ సమాజంలో మంచిది కాదు. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పి వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.